ఒక చిన్న టౌన్లో ఇద్దరు అన్నాతమ్ముళ్ళు కిరణ్ మరియు బాబీ గ్యారేజ్లో మెకానిక్ పని చేసుకుంటూ కష్ట నష్టాలను పంచుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. వారిద్దరూ కలిసి భవిష్యత్తులో ఓ పెద్ద గ్యారేజ్ని సొంతంగా ఓపెన్ చేసి దాన్ని పాపులర్ చేద్దామని కలలు కంటూ ఉంటారు. ఒక్కో నగరంలో ఒక్కో బ్రాంచ్ ఓపెన్ చేయాలని అనుకుంటూ ఉండగానే వారి వెనుక నుంచి గ్యారేజ్ కంపెనీ ఓనర్ వస్తాడు. వారిద్దరినీ వెనుక నుంచి తట్టి, ఏంటి పగటి కలలు కంటున్నారా? పని చేయకుండా ఏం మాట్లాడుతున్నారు? నిన్న మీరు రిపేర్ చేసిన కారుకి మళ్ళీ వెంటనే ప్రాబ్లం ఇచ్చిందని కస్టమర్ కంప్లైంట్ ఇచ్చాడు అని గ్యారేజ్ ఓనర్ అంటాడు. అయ్యో సార్, మేము సరిగ్గానే రిపేర్ చేశాం కదా, బహుశా బండి ముందే పాడైపోయి ఉంటుందని ఇద్దరు మెకానిక్ అన్నాతమ్ముళ్ళు అంటారు. అసలు మనం చేసే పని పాడైన బళ్లను మంచిగా చేయటం. నెలలో ఇది మీపై నాకొచ్చిన 9వ కంప్లైంట్. మీ ఇద్దరినీ పనిలో నుంచి తీసేస్తున్నా, వెళ్ళిపోండి అని గ్యారేజ్ ఓనర్ అన్నదమ్ముళ్ళిద్దరినీ పనిలో నుంచి తీసేసి బయటకి పంపించేస్తాడు. చేతిలో పని లేక ఇద్దరు అన్నాతమ్ముళ్ళు తమకున్న చిన్న రూమ్లో దేవుడి చిత్రపటం ముందు తమ భవిష్యత్తు ఏంటి అని మాట్లాడుకుంటారు. చిన్నవాడు బాబీ అన్న కిరణ్తో, అన్నా, మనం ఎంతో నిజాయితీగా కష్టపడి పని చేస్తాం, కానీ మన పనిని గుర్తించకుండా గ్యారేజ్ ఓనర్ మనల్ని పని నుంచి తీసేశాడు. ఏంటన్నా ఇది? తమ్ముడి మాటలకు అన్న కిరణ్ సమాధానమిస్తూ, మనం కష్టపడదాం, సంపాదిద్దాం. అమ్మ మనకేం చెప్పిందో ఒకసారి గుర్తు తెచ్చుకో. దేవుడి పేరుతో చేసిన ఏ పనైనా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పింది. మనం ఇప్పుడు అదే పని చేద్దాం అంటే ఏంటన్నా నాకు అర్థం కాలేదు అని అడుగుతాడు తమ్ముడు బాబీ. మనం దేవుడి నామం జపిస్తూ స్వామి వేషంలో బాబాలుగా మారి డబ్బులు సంపాదిద్దాం అని అంటాడు కిరణ్. కానీ ఎలా అన్నా, మనకు ఆ పనిలో అనుభవం కూడా లేదు కదా అని అంటాడు బాబీ. అమ్మ చెప్పిన మంచి విషయాలను బాబా రూపంలో మనం ప్రజలకి చెబుదాం. తొందరగా పద, హస్తినాపురం ఏరియాలో మన ప్లాన్ మొదలు పెట్టాలి. ఇక అన్నదమ్ములిద్దరూ బాబా రూపంలో దేవుడి పేరుతో మంచి విషయాలు చెప్పి డబ్బులు సంపాదించాలని డిసైడ్ అవుతారు. ఇద్దరూ బాబా వేషంలో రెడీ అవుతారు. ఋషిగా గడ్డం, విగ్, కాషాయ వస్త్రాలు, ఒక చేతిలో మంత్రదండం, మరో చేతిలో కలశం, మెడలో రుద్రాక్షమాలలు, బొట్లు, జంధ్యం, ఇలా మొత్తం స్వామి వేషంలో ఇద్దరు అన్నాతమ్ముళ్ళు రెడీ అవుతారు. ఊర్లో కొత్తగా స్వామీజీ వచ్చారు, ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని ఊర్లో వాళ్ళందరికీ ప్రచారం చేయమని తమ్ముడు బాబీని పంపిస్తాడు కిరణ్. ఓ పెద్ద ఋషి యోగిలా రావి చెట్టు కింద తపస్సు చేస్తున్నట్టుగా కిరణ్ నటిస్తాడు. తమ్ముడు బాబీ ఊర్లో వారందరికీ కొత్తగా వచ్చిన బాబా గురించి చెబుతాడు. ఒక్కొట్టు దగ్గరికి వెళ్లి, కొత్త బాబా మన కోసం వచ్చాడు, ఆయన కోసం దానం చేయండి అని అడుగుతాడు. కొత్త బాబానా? ఎప్పుడు, ఎక్కడ ఉన్నాడు అని అక్కొట్టువాడు అడుగుతాడు. ఊరి చివర పెద్ద రాగి చెట్టు కింద కొత్త బాబా తపస్సు చేస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్పుకోండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. బాబా దగ్గరికి వెళ్లేటప్పుడు దానం చేయటానికి ఏదైనా వెంట ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి అని చెబుతాడు బాబీ. బాబా వేషంలో ఉన్న బాబీ మాటలను నమ్మి ఊళ్ళో ఉన్న అనేక మంది బాబా రూపంలో ఉన్న కిరణ్ దగ్గరికి వస్తారు. వారి వెంట ఏదో ఒక వస్తువు లేదా డబ్బు దానం చేయటానికి కూడా తీసుకెడతారు. అందరూ ఊరి చివర రాగి చెట్టు దగ్గరికి వచ్చి, స్వామీజీ, నాకు వ్యాపారంలో ఎన్నో నష్టాలొచ్చాయి, మీరే పరిష్కరించాలి అని ఓ భక్తుడు బాబాను వేడుకుంటాడు. సరే నాయనా, ఇలా రా అని ఆ భక్తుడిని పిలుస్తాడు బాబా. ఆ భక్తుడికి చెవిలో జై శ్రీరామ్ అనే మంత్రం చెబుతాడు. వ్యాపారంలో ప్రతి వస్తువును అమ్మే సమయంలో జై శ్రీరామ్ అనాలని ఆ బాబా ఆ భక్తుడి చెవిలో చెబుతాడు. బాబాను గుడ్డిగా నమ్మే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఊర్లో రాజుగారికి కొత్తగా వచ్చిన బాబా గురించి తెలిసిపోతుంది. బాబా దర్శనం చేసుకోవాలని తహతహలాడుతూ ఉంటాడు రాజుగారు. రాజు వద్దే ఉండే పంతులు బాబా చాలా గొప్పవాడని రాజుకు చెబుతాడు. ఆ బాబాకు చాలా సిద్ధులున్నాయని,
అతనికి రాకుమారినిచ్చి పెళ్లి చేస్తే చాలా బాగుంటుందని పంతులు రాజుకు సలహా ఇస్తాడు. రాజుగారికి కూడా ఆ సలహా బాగా నచ్చుతుంది. కుమార్తెను బాబాకిచ్చి పెళ్లి చేయటానికి రాజుగారు కూడా సిద్ధపడతారు. బాబా దగ్గరికి రాజుగారు స్వయంగా వెళ్ళి, బాబా, నేను విన్నట్టుగానే మీరు మహాసిద్ధులు, జ్ఞాని కూడా. మీకోసం ఈ భక్తుడి కోరికను మన్నించండి. నా కుమార్తెను మీరు వివాహం చేసుకోండి. మీకోసం ఈ కానుకలు తెచ్చాను, తీసుకోండి బాబా అని మహారాజు అంటాడు. మహారాజు బాబాకు కానుకలు సమర్పించగానే బాబా మహారాజుతో, మహారాజా, నేను కేవలం ఓ మామూలు సాధువును. రామనామం జపిస్తూ కాలం సాగిస్తున్నాను. నాకివన్నీ ఏమీ అవసరం లేదు మహారాజా, నన్ను మన్నించండి. మీ కూతురిని వివాహం చేసుకోలేను అని బాబా సమాధానమిస్తాడు. దానికి మహారాజు స్పందిస్తూ, మీరు నిజంగానే చాలా గొప్ప సిద్ధులు బాబా. మీకు ఎటువంటి అవసరం వచ్చినా, ఎటువంటి సహాయం కావాలన్నా ఈ మహారాజు ఉన్నాడని మర్చిపోకండి. మీకు సేవ చేయటం నేను అదృష్టంగా భావిస్తాను. మీరు ఈ ఊరిలో ఉన్నంత వరకు మీకు ఎలాంటి లోటు ఉండకుండా చూసుకుంటాను. మిమ్మల్ని అగౌరవపరిస్తే క్షమించండి బాబా అని మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహారాజు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బాబీ కిరణ్తో ఇలా అంటాడు, మహారాజు అంత మంచి ఆఫర్ ఇస్తే ఎందుకొద్దన్నావు? వాళ్ల కూతుర్ని వివాహం చేసుకుంటే నువ్వు రాజయ్యేవాడివి. మనిద్దరం రాజభోగాలు అనుభవించేవాళ్లం, సుఖంగా జీవించేవాళ్లం. నువ్వు చేసిన పని ఏమీ బాగోలేదు అని బాబీ తన అన్న కిరణ్తో అంటాడు. దానికి కిరణ్ బాబీతో, నువ్వు చెప్పింది నిజమే. మొదట నాకు కూడా అలాగే అనిపించింది. కానీ ప్రతిరోజు రామనామం, దేవుడి నామస్మరణ చేయటం వల్ల నాకు అనంతమైన అనుభూతి, ప్రశాంతత లభిస్తున్నాయి. నాకు ఈ దైవస్మరణే అసలైన సంపద. నీకు కావాలంటే నువ్వు వేరే దారి చూసుకోవచ్చు అని అంటాడు కిరణ్. అతని మాటలు విని బాబీ నిరాశ చెందుతాడు. నిజంగా రామనామ స్మరణ చేస్తే కష్టాలు తొలగిపోతాయంటే అందరూ ఎందుకు ఇంత దుఃఖంలో ఉంటారు? సరే, నేను వేరే పని చూసుకుంటా అని తమ్ముడు బాబీ అంటాడు. నీకు నచ్చిన విధంగానే చేయి, కానీ కష్టం వస్తే రామనామ స్మరణ చేయటం మాత్రం మర్చిపోకు అని తమ్ముడు బాబీకి చెబుతాడు కిరణ్. తమ్ముడు బాబీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిరణ్ పద్మాసనం వేసుకుని తపస్సులోకి వెళతాడు. చేతిలో బ్యాగ్ పట్టుకుని బాబీ మార్కెట్కి వెళతాడు. కిరణ్ను గతంలో కలిసిన భక్తుల దగ్గరికి వెళతాడు. అలా మిఠాయి అమ్మే అతని దగ్గరికి వెళ్లి, మీ మిఠాయి వ్యాపారం ఎలా సాగుతుంది, ఎలా ఉన్నారు అని అడుగుతాడు బాబీ. బాబా దయ వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం, వ్యాపారం కూడా చాలా బాగా సాగుతోంది అని మిఠాయి కొట్టువాడు అంటాడు. అవునా, అయితే బాబా కోసం ఏదైనా కొంచెం దానం చెయ్యి అని అడుగుతాడు. అడిగిన వెంటనే మిఠాయి అతను బాబీ సంచిలో బియ్యం తెచ్చి పోస్తాడు. అది చూసి బాబీ, అదేంటి, బాబా కోసం నువ్వు బియ్యం ఇస్తున్నావా? నీ దగ్గర మంచి రుచికరమైన మిఠాయిలున్నాయి కదా అని అంటాడు. కానీ బాబా మాత్రం అలా అనుకోరే, నువ్వే అలా అడుగుతున్నావు అని మిఠాయి అతను అంటాడు. వేసిన బియ్యాన్ని తీసుకుని బాబీ ఈసారి నగల వ్యాపారి దగ్గరికి వెళతాడు. నగల వ్యాపారం ఎలా సాగుతుంది, ఎలా ఉన్నారని ప్రశ్నిస్తాడు. వ్యాపారం అంతా బాగానే ఉంది, బాబా దయ ఆశీస్సుల వల్ల నేను, నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నామంటాడు. సరే, మంచిది, బాబా కోసం ఏదైనా దానం చేయండి అని అడుగుతాడు బాబీ. ఓ తప్పకుండా అంటూ 2 రూపాయలను బాబీకిస్తాడు. ఇది దానమా, బిచ్చం వేస్తున్నారా? నీ దగ్గర అమూల్యమైన బంగారు ఆభరణాలు ఎన్నో ఉన్నా ఇలాంటి దానం చేస్తావా? ఎంత దానం చేస్తే అంత తిరిగి నీకు లాభం వస్తుంది అంటాడు. బాబీ మాటలకు నగల వ్యాపారి కంగు తింటాడు. ఇతనేంటి ఇలా అంటున్నాడు? పోనీలే అని మనసులో అనుకుంటాడు. సరే, ఈ బంగారు ఆభరణం తీసుకో అని ఓ బంగారు నెక్లెస్ ని బాబీకిస్తాడు నగల వ్యాపారి. నగలను తీసుకోగానే బాబీ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. కొన్ని రోజుల వరకు వాటితో సంతోషంగా బ్రతకొచ్చని అనుకుంటాడు. ఇక ఆకలి వేయటంతో ఓ చెట్టు దగ్గర కూర్చొని తినాలనుకుంటాడు. చెట్టు కింద కూర్చొని తింటున్న సమయంలో అప్పుడే ముసుగు వేసుకుని కొందరు బందిపోట్లు బాబీ దగ్గరికి వస్తారు.
ఆ బందిపోట్లు చూడటానికి చాలా భయంకరంగా ముసుగు వేసుకుని చేతిలో కత్తులు, కర్రలు, తుపాకులు పట్టుకుని ఉంటారు. బాబీ దగ్గరికి వచ్చి బాబీ దగ్గర ఉన్న వస్తువులు, డబ్బులు, సంచి ఇచ్చేయమంటారు. ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తామని హెచ్చరిస్తారు. బాబీ భయపడుకుంటూ ఏం చేయలేని స్థితిలో ఉంటాడు. అప్పుడే అన్న కిరణ్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. కష్టం వచ్చినప్పుడు దేవుడి పేరుని స్మరణ చేస్తే కష్టాల నుంచి బయటపడవచ్చని కిరణ్ చెప్పిన విషయం బాబీకి గుర్తొస్తుంది. కిరణ్ చెప్పినట్టుగానే మోకాళ్లపైన కూర్చుని కళ్ళు మూసుకుని దేవుడి జపం చేస్తాడు బాబీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని బాబీ అంటూ ఉండగానే అప్పుడే బందిపోట్లను పట్టుకోవటానికి రాజ్యంలోని సైనికులు అటువైపు వస్తూ ఉంటారు. వారిని గమనించిన బందిపోట్లు తప్పించుకోవటానికి రెడీ అవుతారు. తమ జాడ ఎవ్వరికీ చెప్పవద్దని, ముఖ్యంగా ఆ సైనికులకు చెప్పవద్దని, లేదంటే చంపుతామని బాబీని బందిపోట్లు హెచ్చరించి బాబీ నుంచి తీసుకున్న సంచిని కూడా తిరిగిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బాబీ అటుగా వస్తున్న సైనికులను చూసి లోపల పశ్చాత్తాపపడతాడు. తాను తప్పు చేసినందుకు దేవుడికి మనసులో క్షమాపణలు చెప్పుకుంటాడు. కిరణ్ చెప్పినప్పుడే నేను వినాల్సింది. కిరణ్ చెప్పింది నిజమే. దైవనామ స్మరణలోనే ప్రశాంతత ఉంది అని అనుకొని కిరణ్ దగ్గరికి వెళతాడు. కిరణ్ను కలిసి ఇక తనతోనే ఉంటానని, దేవుడి నామస్మరణతోనే జీవిస్తానని, దేవుడి దయ, భక్తుల దానంతో వచ్చిన దానిపైనే బ్రతుకుతానని, జీవితాంతం దైవస్మరణలోనే ఉంటానని బాబీ కిరణ్తో అంటాడు. బాబీని కిరణ్ స్నేహపూర్వకంగా కౌగిలించుకుంటాడు.